వాళ్ళ పార్టీకి సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? హ్మ్. మున్గోడు ఎమ్మెల్యే గారు మాట్లాడారు కదా, మేము రైతులకు క్షమాపణ చెప్తున్నాం, మేము ఆలస్యమైంది వాస్తవం అని వాళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు కదా. అవును. ఈ రోజు ప్రజాక్షేత్రం నడుమని ఇప్పుడు నేను ఎక్కడో వేరే దగ్గర ఎగ్జాంపుల్ చెప్తలే. సీఎం గారి సొంత నియోజకవర్గం సొంత మండలంలో దౌలతాబాద్ కొనుగోలు సెంటర్ కాడ పరిస్థితి ఏమున్నదో నేను చూసినా చెప్తున్నా. హ్మ్. వికారాబాద్ ఆయన జిల్లాలో జుంటుపల్లి కావచ్చు, మిగతా లక్ష్మణాపూర్ చౌరస్తా కావచ్చు, లేకపోతే వికారాబాద్ కావచ్చు, మీరు ఎక్కడన్నా ఓడాం, ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారిని అడండి, పరిస్థితి ఈ పరిస్థితి కన్నా వేరే ఉందా, కొనుగోలు పూర్తి చేసిండా? ఆయన ఉత్తగా అబద్ధాలు ఏ రకంగా చెప్తున్నా అంటే, గతంలో అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పొచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు అన్నాడు, అరచేతిలో వైకుంఠం చూపించిండు, వచ్చిండు అధికారంలోకి. ఈ రోజు కూడా అబద్ధాలే ఆడుతుండు. కానీ ప్రజలు ఎంత చైతన్యవంతం అంటే, వీడియోలు రికార్డ్ చేసినటువంటి ఈ సెల్ఫ్ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. నువ్వు ఈరోజు మొత్తం చూడండి, మీరు మొత్తం సోషల్ మీడియాలో ఈరోజు మొత్తం కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో తడిసినటువంటి ధాన్యంతో నీళ్ళు ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొట్టుకపోతున్నాయి ఒడ్లు, మక్కలు కొట్టుకపోతున్నాయి. పరిస్థితి ఇంత ఘోరంగా తెలంగాణలో ఉంది. పోలీస్ అధికారులు కూడా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి, అది మరీ ఘోరం. వాళ్ళు వర్షాలు పడి తడిసిపోతుంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు అంతే కదా. ఈరోజు రైతులు అంటే ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, మక్కలు ఉన్నాయి అనుకోండి, మక్క చేనులలో మక్క బుట్టలు అయితే మాకు తెలుసు కదా, మక్క కంకులు. కనీసం ఆ రైతులు ఒక 10 కంకులు కాల్చుకొని తిందామన్నికే కూడా సాహసం చేయరు. ఎందుకంటే అరే 2 కిలోలు పోతాయి మక్కలని. అంత ఘోరంగా కాపాడుకొని, ఇప్పుడు అడవి పందులతో కాపాడాలి, కోతులతో కాపాడాలి, ఇవన్నిటితో కాపాడిన తర్వాత తినకుండా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కూడా కంకులు ఇయ్యరండి, వాళ్ళ పక్క చేనుని కూడా కంకులు తెంపుకొని ఇయ్యరు. కానీ ఈరోజు తీసుకొని వచ్చి కొనుగోలు కేంద్రాలలో పెట్టేస్తే ఈ రకంగా తరుగు తీయడం, లేకపోతే కొనుగోలు చేయకపోవడం, వర్షాలు పడితే మొత్తం కూడా ఖరాబ్ అయ్యేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి తెలంగాణలో ఉందంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే రైతులని కేసీఆర్ గారు రాజులుగాక చూసిండు. రైతు ప్రభుత్వం అంటే తెలంగాణ అని చూసినాం మనం. ఒడ్లు ఎక్కడ హైయెస్ట్ పండుతాయి ఒడ్లు ధాన్యం అంటే తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. అట్లాంటిది ఈరోజు తెలంగాణను చూసి బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చూస్తే చాలా, నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి ఉన్నా, రైతు వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పంట పండించడం ఒక ఎత్తు, ధాన్యాన్ని అమ్ముకోవడం ఇంకా పెద్ద భారమైనటువంటి పరిస్థితి. వాళ్ళ కూలి పోతుందా, ఈ నెల రోజులు మొత్తం కూలి, అక్కడి నుండి తీసుకొని కొనుగోలు కేంద్రానికి రానికి ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ ఈడ బస్తాలకు 50 రూపాయలు డిపాజిట్ చేయాలి, తర్వాత తరుగు 13 కిలోలు తీస్తున్నారు, 15 కిలోలు తీస్తున్నారు, తరుగు తీస్తున్నారు, తర్వాత మళ్ళీ అమాలి వీళ్ళ మీదే వేస్తున్నారు. ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ తెలంగాణలో ఇది రైతు ప్రభుత్వమా, రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది మనం ఆలోచించుకోవాలి.